దైవ మర్మములు. సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏప్రిల్ 7 ఈరోజు వాక్య భాగము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన 48:14 దేవుని మహిమ తన ప్రజల మధ్య కలదని ఎట్లు రుజువు చేయగలవు? మొదట సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ చూచుదము. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుము నుండి మాట్లాడటకు ప్రారంభించాను. అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను. కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రం యావత్తును ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించాను. అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికీ వేరై ఉన్నట్లు చూచున్నాము. అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరచి కెరూబుల మధ్య నుండి తన మనసులో ఉన్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరిచెను. దేవుని మహిమ ప్రజల మధ్య కలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది. ఆయన యొద్దకు వచ్చిన వారు ఎవరైనా సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచును. 12 గోత్రములలో ఉన్న ఎవరైనా సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనసును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుని యొద్దకు వెళ్ళి కరుణాపీఠంపై ఉన్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్య ఉన్నాడంటకు రుజువు. ప్రైజ్ ది లార్డ్.